షేరని ఉత్తరాలు ఎపిసోడ్ 12 ద లాస్ట్ లెటర్. హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. లాస్ట్ ఎపిసోడ్లో ఒక చిన్న అబ్బాయి రవికి ఇంకో లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఓపెన్ చేసిన రవి సైలెంట్గా చదవడం స్టార్ట్ చేశాడు. లెటర్లో ఇలా రాసుంది: హాయ్ రవి, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను కరెక్ట్ పర్సన్ని చూస్ చేశాను. నువ్వు ఆన్సర్స్ కోసం కాదు, మంచి కోసం జర్నీ కంటిన్యూ చేశావు. నా గురించి తెలుసుకోవడం కంటే నేను స్టార్ట్ చేసిన కైండ్నెస్ని కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. పీపుల్ నా పేరు మర్చిపోవచ్చు, కానీ ఒక మంచి మాట ఎప్పటికీ మర్చిపోరు. ఈ లాస్ట్ లైన్ చదివిన తర్వాత రవి ఐస్ క్లోజ్ చేశాడు. ఆ ఫౌంటైన్ పెన్ని తీసుకున్నాడు. ఒక ఫ్రెష్ వైట్ కవర్ ఓపెన్ చేసి ఫస్ట్ టైం తనే ఒక లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. ఆ లెటర్ ఎవరికి, ఏంటి అని తెలియదు. కానీ ఒకరోజు ఒక కాలేజ్ స్టూడెంట్ బెంచ్ మీద లోన్లీగా కూర్చునున్నాడు. తన పక్కన ఈ లెటర్. ఆ వైట్ కవర్ ఓపెన్ చేసిన ఆ స్టూడెంట్ ఈ లైన్ చదువుతాడు: నీ స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, హోప్ని వదులుకోకు. ఆ స్టూడెంట్ ఫేస్ మీద ఒక స్మాల్ రిలీఫ్ కనిపించింది, ఒక స్మైల్ వచ్చింది. ఇప్పుడు రవికి అర్థమైంది, మిస్టరీ ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఆశ డిసపియర్ అవ్వలేదు. ఆమె ప్రతి మంచి మాటలో, ప్రతి లెటర్లో, ప్రతి స్మైల్లో ఇంకా బ్రతికే ఉంది. ఒక లెటర్స్ ఒక స్మైల్ని క్రియేట్ చేసింది. ఆ స్మైల్ ఇంకో మంచి పనిని స్టార్ట్ చేసింది. కైండ్నెస్ అలా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఇది ఎండింగ్ కాదు, ఇది ఇంకొక స్టోరీ బిగినింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ చేరని ఉత్తరాలు. ఇంకొక సీజన్తో ఖచ్చితంగా నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ పీపుల్. అప్పటి వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.